ఒక్కసారి ఈ పద్ధతిలో పప్పు చేసి రుచి చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పద్ధతిలో పప్పు వండితే. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కందిపప్పుని మంచి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మంచినీళ్ళు పోసుకొని అది పక్కన పెట్టుకొని సోరకాయని పొట్టు తీసేసుకొని లోపల సీడ్స్ తీసేసుకొని సోరకాయ తురుము, మామిడికాయ తురుము ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో పప్పులో వేసుకొని తురిమిన సోరకాయని వేసుకోవాలి. తురిమిన మామిడికాయని కూడా వేసుకోవాలి. ఇందులో పులుపు కోసం నేను మామిడికాయని వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. 6 నుండి 8 విజిల్స్ పెట్టాలి ప్రెషర్ కుక్కర్లో. తర్వాత ఈ విధంగా ఉడకాలి పప్పు. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు పప్పుని, లద్దిలాగా అయిపోతుంది. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పోపుకి ఆయిల్ హీట్ కావాలి. హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కలుపుకొని వేయించిన జీలకర్ర, మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపును కిందికి దించుకొని ఆ పోపులో ఉడికిన పప్పును ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా ఈ పద్ధతిలో పప్పు చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పద్ధతిలో పప్పు వండితే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది.